హాయ్, దిస్ ఇస్ సతీష్. ఈ వీడియోలో కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడదాం, ఉన్నది ఉన్నట్టే మాట్లాడదాం. ఎలాంటి దాపరకాలు మొహమాటలు లేకుండా నిర్భయంగా అసలు ఆడియన్స్ ఏమనుకుంటున్నారు, నా అభిప్రాయం ఏంటనేది కూడా చెప్పేసుకుందాం. ఇప్పుడు బిగ్ బాస్ ఆడిషన్స్ జరుగుతూ ఉన్నాయి కదా. ఉప్పల్ బాలు, రన్నింగ్ రాజా, బేబీ జాన్, అట్లాగే అక్షయ్ రాజ్, ఇంకో కొందరు కామన్ మ్యాన్, వీళ్ళు చేసిన తప్పేంటి, వీళ్ళని ఎందుకు అంత దారుణంగా కోట్లాది మంది చూసే షోలో ఆ హోస్ట్గా చేస్తున్న వాళ్ళు, అదే జడ్జిగా చేస్తున్న వాళ్ళు ఎందుకు అవమానించారు? ఇక్కడ అలాగే చివరి వరకు ఈ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మాట్లాడదాం. పక్కన తమిళనాడులో కూడా సేమ్ అగ్ని పరీక్ష జరుగుతూ ఉంది, బిగ్ బాస్ కామన్ మ్యాన్ అని చెప్పి. మరి అక్కడ ఎట్లా ఆడిషన్స్ జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ ఎట్లా జరుగుతుంది అనేది క్లియర్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు వీళ్ళందరూ కొన్ని వేల మంది అప్లై చేసుకుని దేనికోసం వచ్చారంటే బిగ్ బాస్కి ఆడిషన్స్ కోసం వచ్చింది, సెలెక్ట్ అయ్యాలని. బిగ్ బాస్ అంటే ఒక ప్యాషన్తో, ఒక పిచ్చితో వచ్చారు. బిగ్ బాస్ని ఎంతమంది తిడతారో అంతకు పదింతలో అవునన్నా కాదన్నా ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. తిట్టేవాళ్ళు నలుగురు ఉంటే ఇష్టపడే వాళ్ళు 10 మంది ఉంటారు. అట్లా వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళ వీళ్ళు ఇట్లా బిగ్ బాస్ మీద ప్రేమతో, ఇష్టంతో, పిచ్చితో అప్లై చేసుకుని మీ ముందుకు వస్తే ఒక 4 దశలు దాటుకుంటూ మీ స్టేజ్కి వచ్చేంతవరకు వచ్చి ఏదో ప్రూవ్ చేసుకుందాం, ఒక అవకాశం వస్తే హౌస్లోకి వెళ్దామని ఎవరికి తోచిన దారిలో వాళ్ళు, ఎవరికి నచ్చినది, ఎవరికి ఏదో ఒకటి ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చినప్పుడు బిగ్ బాస్ అభిమానులుగా వచ్చిన వాళ్ళని మీరు అవమానించి పంపకూడదు కదా. ఇది బేసిక్ లాజిక్ కదా. కామన్గా ఆలోచించే వాళ్ళు ఎవ్వరికైనా ఆ విషయం అర్థమవుతుంది కదా. వాళ్ళు ఇష్టంతో, పిచ్చితో వచ్చారు ఈ షో అంటే. అట్లాంటి ఒక బిగ్ బాస్ అనే షోకి అభిమానులు వాళ్ళని అవమానించి పంపిస్తారా? అది తప్పు కదా. అంటే ఈ షోని ఇష్టపడి రావడమే వాళ్ళు చేసిన తప్ప. వచ్చేటప్పుడు పాపం వాళ్ళందరూ ఎట్లా తెలిసిన ప్రతి ఒక్కరికి చెప్పుకుంటారు, చుట్టాలకి చెప్పుకుంటారు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఇంట్లో పిల్లలు, పెద్దలు, తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, అట్లాగే వాళ్ళ ఆఫీసుల్లో తెలిసిన వాళ్ళందరికీ నేను బిగ్ బాస్కి అప్లై చేశాను, ఆడిషన్స్కి వెళ్ళబోతున్నాను, కొన్ని వేల మందిలో వచ్చి నాకు కూడా కాల్ వచ్చింది, నేను వెళ్తా ఉన్నాను, టీవీలో వస్తాను చూడండి అని పాపం ఎంతో ఆశతో సరదాతో చెప్పుకొని వస్తే, అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే చాలామందికి అక్కడ అలవాటు లేని వాతావరణంలో ఆ సెట్స్, ఆ లైటింగ్స్, ఆ స్టూడియోలు ఇవన్నీ చూస్తారు. కొంతమందికి ఏంటంటే స్టేజ్ ఫియర్ కావచ్చు, కెమెరా ఫియర్ ఉండొచ్చు, ఆ ఫోబియా కావచ్చు, నర్వస్ ఫీల్ కావచ్చు, ఎంతో టాలెంట్ ఉండొచ్చు, ఎంతో వాక్చాతుర్యం ఉండొచ్చు, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉండొచ్చు, లాజిక్స్ లాగే మైండ్ సెట్ కావచ్చు, ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రాంగ్ పర్సనాలిటీస్ అక్కడికి వస్తూ ఉన్నారేమో ఈ కామనర్ కేటగిరీలో వచ్చేవాళ్ళు. కాకపోతే అక్కడికి వచ్చిన తర్వాత తీవ్రమైన ఒత్తిడి కావచ్చు, ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయకపోయినా, సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ అంతలా కసురుకోవడం, అవమానించడం అసలు ఏంటి? ఇది తప్ప కాదా? ఫస్ట్ అయితే మీ అభిప్రాయం తెలియజేయండి, కామెంట్ చేయండి. వచ్చిన వాళ్ళు నిజంగా ఆ షో మీద ఇష్టంతో, అభిమానంతో, పిచ్చితో వచ్చారు. వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు వాళ్ళు? అంత హార్ష్గా, రూడ్గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అక్కడ నలుగురు ఉన్నారు, నలుగురు ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారేమో అనిపిస్తుంది. బహుశా పెళ్ళికాని ఫ్రస్ట్రేషన్ ఏమో, ప్లెజెంట్గా లేరు. హార్ష్గా మాటలు విసిరేయడం, కోపం, చిరాకు ఎందుకంత? ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే, కొన్ని వేల మందిలో వచ్చి ఒక 70 మందిని ఫిల్టర్ చేసి మీ ముందుకు పంపిస్తున్నారంటే, నేనేమంటాను, బిగ్ బాస్ టీం కూడా అక్కడ ఉండే జడ్జిలకు కావచ్చు, ఆ హోస్ట్కి కావచ్చు, ప్రాపర్ గైడెన్స్ ఇస్తే బాగుండేదేమో. అమ్మ, వాళ్ళు వచ్చింది మన షో మీద ఇష్టంతో వచ్చారు, మనం పిలిస్తేనే వచ్చారు, వాళ్ళ పట్ల వాళ్ళు పిచ్చిగా చేయని, వెకిలిగా చేయని, ఏదో వెరైటీ కోసం ట్రై చేసామని చేయని, ఏదన్నా చేయని, ఆడియన్స్ చూసుకుంటారు. నచ్చితే ఓట్లు వేసి ఉంచుకుంటారు, హౌస్లోకి పంపాలంటారు, లేకపోతే బాబోయ్ నీకు దండవ అంటారు. ఇట్లా ఉంటుంది. కానీ మీరు మాత్రం ఒక హోస్ట్గా నువ్వు కావచ్చు, శ్రీముఖి, లేదా అక్కడ మిగతా 3 జడ్జిలు కావచ్చు, మీరు మాత్రం చాలా మర్యాదగా, గౌరవప్రదంగా ఆల్ ది బెస్ట్ చెప్పి పంపిస్తే బాగుంటుందని, అది కూడా వాళ్ళకి తెలియదని అర్థమైతే ఉంది. తెలియనప్పుడు ఆ షో, ఆ టీము, బిగ్ బాస్ టీం ఏదైతే ఉందో వాళ్ళు కూడా చెప్పి పంపించుంటే బాగుండేది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ కూడా చెబుతాను, అది ఊరికే చెప్పను కదా. ఇప్పుడు ఆ బేబ్ జాన్ అని ఆమె మహిళ వచ్చారు, ఒంగోలు అనుకుంటా. ఆమె నేను బోల్డ్గా మాట్లాడుతూ ఫ్లర్ట్ చేస్తాను, ఆ టాలెంట్స్ ఇవి అవి చెప్పారు. సరే, ఆవిడ మీకు పర్ఫార్మెన్స్ ఇంకా బెటర్గా ఉంటే బాగుండదు అనిపించారు. అప్పుడు ఆవిడ సరే నాకు రీజన్స్ చెప్పండి అనేటప్పుడు ఓకే బాయ్ అనుకున్న. అంత వెకిలిగా అనడం ఏంటి అసలు? అంత ఎగతాళి చేసి పంపడం అవసరమా? అట్లా చేయడం వల్ల ఏదో ప్రోమోలు వస్తాయి, హైప్ వస్తుంది, పబ్లిసిటీ వస్తుంది అనుకుంటున్నారేమో. నెగిటివ్ పబ్లిసిటీ ఎక్కువైతే అసలుకే ఎసురు వస్తుంది. ఆలోచించుకోండి, ఇంకా మీ ఇష్టం. ఆడియన్స్ అయితే ఇవన్నీ ఇలాంటివి ఎన్నో షోలు చూస్తూ ఉంటారు. సరే, ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా ఫీల్ అవుతారు. రెండో పాయింట్ ఏంటంటే, బేసిక్గా ఆలోచిస్తే లాజిక్, వాళ్ళంతా ఈ బిగ్ బాస్ అనే షో మీద కోపంతోనో, ద్వేషంతోనో, పగతోనో రాలేదు. ఇష్టంతో వచ్చారు, పిచ్చితో వచ్చారు. అలా వచ్చిన వాళ్ళను, ఆ పిచ్చితో వచ్చిన వాళ్ళు పిచ్చెక్కించి పంపించడం సరికాదు.
వాళ్ళందరూ సెలెక్ట్ కానందుకు ఫీల్ అవ్వట్లేదు. సరే మన ప్రయత్నం మనం చేసాం, ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాం, ఒక రాయి ఇసిరాం, మనకు తోచినంత వరకు ట్రై చేసాం, సరేలే సెలెక్ట్ కాలే, అందుకు సెలెక్ట్ కానందుకు ఏ ఒక్కరు కూడా ఫీల్ అవ్వట్లా. వీళ్ళు ట్రీట్ చేసే విధానంతో కక్ష కట్టి పక్కతో రగిలిపోతూ ఉన్నారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఈగోని టచ్ చేసి ఈగో హర్ట్ అయ్యే మాదిరిగా ఆడుకున్నారు అనే కోపంతో బాధతో రగిలిపోతూ ఉన్నారు. అంతలా హర్ట్ చేయాల్సిన అవసరం ఉందా అసలు? మర్యాదగా బిహేవ్ చేసి ఓకే నీకు వచ్చింది చేసావు, ఇట్లా ట్రై చేసావు, సరే ఇంకా బెటర్గా చేసుంటే బాగుండేది, ఇంకా ప్రిపేర్ అయ్యి రావాల్సిందని పంపొచ్చు కదా. ఎందుకు అంత ఎగతాలు చేసి వీళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయి వాళ్ళని ఫ్రస్ట్రేట్ గురి చేసి పంపేయాల్సిన అవసరం ఏముంది? బేసిక్గానే సెలబ్రిటీలు అంటే కామనర్స్కు ఒక రకమైన క్రష్, ఇష్టం, అభిమానం ఇవన్నీ ఉంటాయి. వాటిని సర్వనాశనం చేసేసి ఇప్పుడు వాళ్ళు ఎట్లా అవుతున్నారంటే పాప అవమానం బాధతో వచ్చిన వాళ్ళు ఎక్కువేంటి, వాళ్ళు ఏమైనా పెద్ద తోపులా, పెద్ద పుడింగిలా? వాళ్ళు కూడా ఒకప్పుడు నలుగురు కూడా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కామనర్సే కదా. మన మాదిరిగా ఒక అవకాశం కోసం ఎన్నో స్టూడియోల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరిగిన వాళ్ళే కదా. ఈరోజు ఏమో పెద్ద మనలాగే ఒకసారి కూడా కంటెస్టెంట్లుగా హౌస్లోకి వెళ్ళిన వాళ్ళే కదా. ఆ ఫేమ్ వచ్చిన తర్వాత ఫేడ్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ బాగుంటుందని వెళ్ళిన వాళ్ళే కదా. మరి వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? అంత అవసరమని ఇంకా హద్దులు దాటిన భాషతోనే తిడతా ఉన్నారు. ఆ తిట్టించుకునే పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఒకప్పుడు ఆ నలుగురు కూడా కామనర్సే కదా, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు కదా, నెపో కిడ్స్ అయితే కాదు కదా. అట్లాంటి వాళ్ళే ఈ షోకి వచ్చి ఫేమ్ తెచ్చుకొని పాపులారిటీ పెంచుకున్నారు అని మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇరిటేట్ అయ్యి చిరాకు పడి తిడతా ఉన్నారంటే అది చేతుల మీరు చేసుకునేదే కదా. వీళ్ళంతా బయటికి పోయి తిట్టుకుంటూ వీడియోలు చేస్తారు అని మీరు అనుకుంటా ఉన్నారు, డైరెక్ట్గా అంటా ఉన్నారు. సో ఆ నెగిటివ్ పబ్లిసిటీ ఎక్కువైతే అసలుకే ఎసరు వస్తుంది. వాళ్ళు ఎవ్వరు కూడా పిలవని పేరెంటానికి రాలా. మీరు పిలిస్తేనే ప్రోమోలు, ఆడిషన్స్, సూపర్ ఛాన్స్లు అంటూ హైప్ ఇచ్చి కామన్ మ్యాన్, సూపర్ మ్యాన్ చేసేస్తాము అది ఇదంటే హైప్ ఇచ్చి పిలవడంతోనే వచ్చారు. వాళ్ళకు ఆడిషన్స్ చేయండి. మెరిట్ ఉన్న వాళ్ళను, షోకి ఉపయోగపడతారనుకునే వాళ్ళు, ఇంకా పర్ఫార్మెన్స్ ఎక్కువ లేదు అనుకునే వాళ్ళను రిజెక్ట్ చేయండి. మీకు అద్భుతం ఈ షోకి వీళ్ళే సెట్ అవుతారు అనుకున్న వాళ్ళని సెలెక్ట్ చేయండి. ఈ షోకి సెట్ కారు అనుకున్న వాళ్ళను పంపేసేయండి. కానీ చాలా గౌరవప్రదంగా, మర్యాదపూర్వకంగా, ఇంతకంటే నేను నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసామమ్మా, అంత రాలేదు అవుట్పుట్, నెక్స్ట్ టైం బెటర్ లెక్ అని చెప్పి పంపిస్తే వాళ్ళు కూడా ఫుల్ ఖుషీగా హ్యాపీగా వెళ్తారు కదా. ఇప్పుడు ఇక్కడ తమిళనాడు బిగ్ బాస్ గురించి ఒక మాట చెప్పి మళ్ళీ మన తెలుగు ఈ ఆడిషన్స్ ఎట్లా జరుగుతున్నాయి అని చెబితే, ఇంతవరకు నేను చెప్పిన పాయింట్స్ అన్ని పర్ఫెక్ట్ 100% కరెక్ట్గా చెప్పారు, ఎంత ఓపెన్గా చెప్పారు అని అనిపించే వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అట్లాగే న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తమిళ గురించి చెప్పేసి మళ్ళీ మన తెలుగులోకి వద్దాం. ఇప్పుడు తమిళ్లో కూడా బిగ్ బాస్ కామన్ మ్యాన్ అనే పేరుతో మనకు అగ్ని పరీక్షను పెడితే వాళ్ళు కామన్ మ్యాన్ అనే పేరుతో నడుస్తూ ఉంది. సీజన్ 5 విన్నర్ రాజు, అట్లాగే సీజన్ 4 విన్నర్ ఆరి, అట్లాగే ఓవియ ఆమె అప్పుడు వచ్చినప్పుడు కూడా పెద్ద సెన్సేషన్. వాళ్ళ ముగ్గురు కూడా జడ్జెస్గా నడుస్తూ ఉంది అక్కడ ఈ ఆడిషన్స్ అన్ని. అయితే ఇక్కడ మాదిరిగా నేను రెడ్, నేను గ్రీను, నేను రెడ్ అని కాకుండా వాళ్ళు ముగ్గురు మాట్లాడుకొని డిసైడ్ చేసుకున్నాక ఫైనల్లీ ఏకాభిప్రాయంతో వాళ్ళకి గ్రీనా లేకపోతే హోల్డా లేకపోతే రెడ్డా ఏందని చెబుతా ఉన్నారు. అది చెప్పేది కూడా ఏంటంటే ఏకాభిప్రాయంతో క్వాలిఫైడ్ అని ఒక షీల్డ్ మాదిరిగా ఇస్తాను, చిన్న ఫోటో ఫ్రేమ్ మాదిరిగా ఒక షీల్డ్ అనుకుంటా. అట్లా నెక్స్ట్ లెవెల్కి ఒకవేళ క్వాలిఫై అయితే నువ్వు సెలెక్ట్ అయ్యావంటూ చెప్పేసి క్వాలిఫైడ్ అంటున్నారు. లేదు ఇంకా పూర్తిగా ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకా నేను నుంచి ఏదో ఆశిస్తాను అనేటప్పుడు ఎల్లో కలర్ తెచ్చి హోల్డ్ అని పెడతా ఉన్నారు. లేదు అయిపోయింది, ఇంకా నువ్వు పర్ఫార్మెన్స్ ఇంకా బాగాలేదు అనుకునేటప్పుడు ఎండ్ ఆఫ్ ది జర్నీ అని చెప్పేసి ఒక రెడ్ కార్డు, అది కూడా ఒక మెమోంటో మాదిరిగా ఒక షీల్డ్ మాదిరిగా ఉంది, అదైతే ఇచ్చి చెబుతా ఉన్నారు. ఆ చెప్పేటప్పుడు కూడా చాలా గౌరవప్రదంగా, హుందాగా ఆ ముగ్గురు జడ్జెస్లో ఎవరో ఒకరు అక్కడికి వచ్చి ఆ 3 కార్డ్స్లో ఏది ఇచ్చినా సరే, క్వాలిఫైడ్ ఇచ్చినా సరే, లేకపోతే ఎండ్ కార్డు పడిందని చెప్పేసి ఎండ్ ఆఫ్ యువర్ జర్నీ అని చెప్పేసి అది ఇచ్చినా సరే, హోల్డ్ ఇచ్చినా సరే, ఎవరో ఒకరు వచ్చి మరి వాళ్ళ చేతిలో పెట్టి హగ్ ఇచ్చి చాలా ప్రేమతో, గౌరవంతో, మర్యాదపూర్వకంగా, చాలా ఫ్రెండ్లీ వాతావరణంలో ఇస్తూ ఉన్నారు. కొందరికైతే ఆ జడ్జెస్ వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని ఆ లవర్కి ఏదో ప్రపోజ్ చేసినట్టుగా ఇట్లా కూడా ఇస్తూ ఉన్నారు. అంత డౌన్ టు ఎర్త్ ఉన్నారు వాళ్ళు, చాలా చక్కగా చేస్తున్నారు. అసలు ఎంత ఆహ్లాదకరంగా నడుస్తుంది తెలుసా. ఆ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు చెప్పాలనుకున్నది చాలా ఫ్రీగా, ఫ్రెండ్లీగా, రెగ్యులర్గా మన ఇంటి పక్క ఉండే వాళ్ళతోనో లేకపోతే మనం చూసే వాళ్ళతో మనకి ఇష్టమైనతో మాట్లాడినట్టుగా మాట్లాడుకుంటూ వాళ్ళు చెప్పాల్సిన చెబుతూ ఉన్నారు. సెలెక్ట్ కాకపోయినా అరే సెలెక్ట్ అయ్యి ఉంటే బాగుండే చిన్న బాధతో వెళ్తున్నారు తప్ప జడ్జెస్ విషయంలో కానీ ఆ హోస్ట్ విషయంలో కానీ ఒక్కరు కూడా ఒక్క పర్సెంట్ కూడా హర్ట్ అవ్వట్లే, వీళ్ళు హర్ట్ చేయట్లే. అంత హుందాగా, అంత ప్లెజెంట్గా నడుస్తుంది. ఇక్కడ ఎందుకు ఆ ఫ్రస్ట్రేషన్తో ఊగిపోతూ ఉన్నారు ఒక్కొక్కరు.
పోరా బై పో అంటారు, ఇంకేదో అంటారు. అవసరమా ఇట్లా? పైగా అది ఆడిషన్స్ కూడా ఎట్లా చేశారంటే అందరిని ఒక 70 మంది వరకు ఉంటే వాళ్ళందరినీ ఓపెన్ ప్లేస్కి ఉంచి ఒక 2 బస్సులు రావడం. ఆ బస్సులు ఖాళీ బస్సులు వస్తే హార్న్ మోగేసరికి పరిగెత్తుకుంటూ ఎక్కాలి. ఎవరికి సీటు దొరికితే వాళ్ళకని ఒక హడావిడి ఇచ్చేసరికి ఆ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ బస్సుల్లోకి ఎక్కారు. అయితే విండోస్లు మాదిరి ఎక్కకూడదు, నేరుగా డోర్ నుంచి ఎక్కాలని చెప్పడంతో మొత్తానికి అందరూ తోసుకుంటూ రక్కుకుంటూ లాక్కుంటూ పీక్కుంటూ ఫైనల్ అందరూ బస్సుల్లోకి ఎక్కిన తర్వాత అక్కడ చూస్తే తెగిపోయిన చెప్పులు, విరిగిపోయిన గాజులు, చెవి జుమకాలు, లేకపోతే అమ్మాయిల తాలూకు ఇంకేమైనా మెడలోవో లేకపోతే చేతులకి ఏమైనా అలంకారం పెట్టుకునేవి అవన్నీ రాలిపోయి అక్కడ ఒక వాతావరణం అట్లా ఉంది. మొత్తానికి నెట్టుకుంటూ తోసుకుంటూ ముందుకు తోసుకునే మాదిరిగానే ఆ బస్సుల్లోకి ఎక్కడం అయింది. ఆ తర్వాత అందరినీ గెలిపి ఒక పెద్ద గోడౌన్ లాగా ఉంటే అందులోకి ఈ బస్సులు 2 కూడా వెళ్ళిపోయినాయి. ఆ బస్సులు అక్కడ ఉంచేశారు. ఇంకా ఒక ఏసీ లేదు, గాలి ఆడలేదు, గంటల కొద్దీ అందులో ఉంచేశారు. అట్లా ఒక్కొక్కరు ఉక్కిపోయి చెమటలతో ఉక్కబోతతో అల్లాడిపోయి అంటే ఎంతో ఓపిక సహనం ఉందని, ఎప్పుడు బయటపడతామని బస్సు దిక్కకుండా 2 బస్సులు అట్లాగే ఉండిపోయారు. గాలి ఆడక అల్లాడిపోయారు నిజంగా. ఆ తర్వాత కొన్ని గంటల తర్వాత వాళ్ళని మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఈ బ్లైండ్ ఫోల్డ్స్ కట్టేసి చైర్లన్నీ రివర్స్లో బోర్లా పడేసి ప్లాస్టిక్ చైర్స్ మళ్ళీ ఒక బజర్ మోగేసరికి ఒక్కొక్క చైర్ తీసుకొని చైర్లో కూర్చొని ఎవరైతే కూర్చోలేరో వాళ్ళు అవుట్ అయిపోయినట్టే, అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ కామన్ మ్యాన్ కదా, దీని నుంచి అవుట్ అయిపోయినట్టే అని పెట్టేసరికి అందరూ మళ్ళీ అక్కడ చైర్ కోసం కుస్తీలే, గొడవలే, ఆర్గ్యుమెంట్సే. జనరల్గా రెగ్యులర్గా మన హౌస్లో ఎట్లా చూస్తాం అట్లా చైర్ దొరకని వాళ్ళు ఒక చైర్ కోసం ఇద్దరు పోటీ పడిన వాళ్ళు, చైర్లు ఎరిగినాయి, వీళ్ళకి బీపీలు పెరిగినాయి, బీప్ సౌండ్లు పడ్డాయి. చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. ఒక 6-7 చైర్ దొరకలే, ఉండిపోయినారు. పాపం డిసప్పాయింట్ అయిపోయింది మన పని అవుట్ అయిపోయినామా అని. ఆ హడావిడి డ్రామా అంతా అయ్యాక లాస్ట్లో మళ్ళీ ఆ హోస్ట్ వచ్చి వాళ్ళకి కార్డ్స్ అవి ఇచ్చి మళ్ళీ వాళ్ళకి కూడా ఛాన్స్ అవ్వడం, ఇదంతా చాలా బాగుంది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్క కంటెస్టెంట్ ఎవరు ఏంటి వాళ్ళ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ చెప్పుకుంటూ ఎందుకు రావాలనుకుంటే అవన్నీ చెప్పేటప్పుడు చాలా పొలైట్గా ఒబిడియంట్గా వింటూ ఉన్నారు అక్కడ 3 జడ్జిలు. ఆ పక్కన ఉండే హోస్ట్ అమ్మాయి ఒక పొగరు లేదు, బలుపు లేదు, యాటిట్యూడ్ లేదు, కంప్లీట్లీ పాజిటివ్ వైబ్తో చాలా కూల్గా చాలా ఫ్రెండ్లీగా వాళ్ళు కూడా ఫ్రీగా మాట్లాడుకునే ఛాన్స్ హోస్టుల్లో ఒకరి కిందకి దిగొచ్చి మరి ఒకవేళ వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి పంపించేసినా సరే మీ జర్నీ ఇక్కడితో క్లోజ్ అయిపోయింది, నెక్స్ట్ టైం బెటర్ లెక్క అని చాలా చక్కగా చెప్పి పంపిస్తాను. నెక్స్ట్ టైం మరింత ప్రిపేర్ అయ్యి రామ్మ, రా అన్న, రా చెల్లి, రా అని చెప్పి పంపిస్తూ ఉన్నారు. చాలా గౌరవప్రదంగా చాలా మర్యాదగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి రీజన్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ కూడా అట్లా చెప్పి పంపిస్తే బాగుండేది కదా. ఎందుకు సెలెక్ట్ చేయలేదు, మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, షోకి ఉండాల్సిందేంటి, మీలో ఇంక లోపించింది ఏంటి, అది గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా చెప్పి పంపేయండి. ఇంకా మీరు షార్ప్గా ఉండాలి, ఇంకా యాక్టివ్ అవ్వాలి, ఇంకా షైన్ అవ్వాలి, సో అని చెప్పి ఈ షోకి నోరేసుకుని పడిపోవాలి, మీకు నోరు లేదు, మాట రావట్లేదు, గట్టిగా నీ ఎక్కువ ఉడికి కావాలనే మాదిరిగా గట్టిగా మాట్లాడాలి, ఫిజికల్ టాస్క్లు ఇచ్చి పడేయాలి, పులిహోర కలిపే వాళ్ళు ఉండాలి, ఎమోషన్స్తో ఏడిపించే వాళ్ళు ఉండాలి, మీలో అవి లేవు, ఏదో తక్కువైంది, ఆ ఒక్కటి తక్కువ, ఇట్లా చక్కగా చెప్పి పంపిస్తే ఒక హగ్ ఇచ్చి హ్యాపీగా షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి పంపిస్తే వీళ్ళకి ఏమైనా ఇబ్బందా, ఏమైనా నష్టమా? అది కాదు కదా. అంతే తప్ప ఎల్రాబాయ్ టైం వేస్ట్, నువ్వు ట్రాన్సా, అసలు నిన్ను లోపలికి పంపించి సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి, చీప్ ఎంటర్టైన్మెంట్తో నిన్ను వాడుకున్నారేమో అని ఆయన నవదీప్ కూడా ఉప్పల్ బాలును అంద ఇవన్నీ చూస్తే మరి గతంలో ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని కొందరిని పంపించారు. చీప్ ఎంటర్టైన్మెంట్ అంటే బయట ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి కావచ్చు లేకపోతే ఈ టీవీ షోల నుంచి వస్తున్నదంతా అద్భుతమైన A1 A క్లాస్, అసలు వేలు పెట్టి వెతకడానికి కానీ వేలెత్తి చూపడానికి ప్రశ్నించడానికి లేనంత అద్భుతమైన హెల్దీ కామెడీయా, హెల్దీ ఎంటర్టైన్మెంటా, అంత హెల్దీ జోక్సా? అదేమో A క్లాస్ తిరిగి లేని ఎంటర్టైన్మెంటా? ఇది కరెక్ట్ కదా? కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఆ ఉప్పల్ బాలు అంత హట్ అయిపోయి నా చావు కారణం నవదీపే, వాడికి నా ఉసురు తగులుద్ది అని బాధపడుతూ శాపనార్థాలు పెడుతూ చాలా చాలా బాధపడుతున్నాను. నాకు తెలిసి అతని వీడియోస్ మనం రీల్స్ చూసేటప్పుడు కావచ్చు, షార్ట్స్లో కావచ్చు, కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉండేటప్పుడు పాపం ఎప్పుడు కూడా లోపల ఆయనకి ఎన్ని బాధలు ఉన్నా సరే బయటికి నవ్విస్తూ బతికేస్తూ ఉన్నాడు. అలాంటోడు ఈ ఆడిషన్స్ తర్వాత చాలా బాధపడుతూ ఉన్నాడు. అంటే నేను ఆయన వీడియోలు గతంలో కొన్ని చూసిన దాని ప్రకారం చూస్తే ఎప్పుడు కూడా ఆయన అంత కుమిలిపోయి బాధపడింది చూడలా. అతను అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఆల్రెడీ అతని పర్సనల్ లైఫ్లో, ఫ్యామిలీ లైఫ్లో కొందరు ఇన్సల్ట్ చేస్తున్నారు, అవమానిస్తూ ఉన్నారు, ఫంక్షన్స్కి వీటికి రావద్దు అన్నారు అని చెప్పిన తర్వాత కూడా కనీసం ఆలోచించాలి కదా. ఆలోచించాలా వద్దు చెప్పండి. ఆయన మళ్ళీ అంతలా బాధపెట్టి అరే నేను ఈ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాను, నాకు ఈ అవమానాలు పడ్డానని చెప్పిన తర్వాత సేమ్ మళ్ళీ మీరు ఇక్కడ కూడా చేసేది అదేనా? ఆ హక్కు ఎవరు ఇచ్చారు అతను అంత బాధ పెట్టే మాదిరిగా? సో తప్పు.
అందుకే ఇప్పుడు ఉప్పల్ బాలు కూడా వచ్చి మీరా నాకు చెప్పేది నవదీప్ మీద ఏ కేసులు ఉన్నాయో, ఎలాంటి యాప్స్ మీరు ప్రమోట్ చేశారో, మీ డబుల్ మీనింగ్ డైలాగులు, మీ షోలు, మీ సినిమాలు, మీవి అని నాకు తెలియదా, మీరా నాకు చెప్పేది, మీరేం సమాజానికి మెసేజ్ ఇచ్చారని ఆ ఉప్పల్ బాలుతో పాటు ఉప్పల్ బాలుకి జరిగిన అన్యాయంపై కూడా కొన్ని లక్షల మంది చూసి ప్రశ్నిస్తూ నిలదీస్తూ ఉన్నారు. ఆయనకు మద్దతుగా కామనర్స్ అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. అరే తప్పు కదా, నువ్వు అవకాశం ఇవ్వకపోయినా పర్వాలా, అవమానించి పంపకూడదు అని. నువ్వు ట్రాన్సా అని ముఖం మీద కోట్ల మంది చూసే షోలో అలా అడగడం తప్పు కదా. ఆ ఉప్పల్ బాలు తన కుటుంబం కోసం, తన పొట్ట కోసం, అతడు ఏమైనా నెపో కిడ్ కాదు, కోట్ల ఆస్తులు లేవు, పేదోడు, సాదాసీదా బిలో మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చాడు. ఆయనకేమో పాప ఏదో ఎంటర్టైన్ చేద్దాం అనుకుంటే ఎవరు ఇవ్వకపోతే ఏం చేస్తాడు? ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా? బై బర్త్ గోల్డెన్ స్పూనా? అతనికి తోచిన కామెడీ చేసుకుని, వీడియోలు చేసుకుని, తన కాళ్ళ మీద తాను నిలబడుతూ, తన బొవ్వదను తింటూ, తన ఇంటికి 4 డబ్బులు పంపించుకునే పరిస్థితి అట్లాంటి ఆయన వచ్చి చెప్పుకునేటప్పుడు ఆయన కుదిరితే ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి, అది లేకపోయినా పర్వాలా. అంతేగాని అతన్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. మీకు సానుభూతి లేకపోయినా పర్లేదు, కానీ ఏసడించుకోవడం ఏంటి, ఆహ్వానించి అవమానించడం ఏంటి? జడ్జిలుగా కూర్చున్న వాళ్ళు అవకాశం ఇవ్వకపోయినా పర్లా, కానీ అంత బాధ పెట్టకూడదు. ఒకప్పుడు వీళ్ళ నలుగురు కూడా అక్కడ ఉన్న అభిజిత్ కావచ్చు, శ్రీముఖ్ కావచ్చు, నవదీప్ అండ్ ఇంకెవరు బిందుమాది, ఈ నలుగురు కూడా ఒకప్పుడు ఇలాంటి సామాన్యులే కదా. మరీ ఇంత పేదరికం నుంచి కాకపోయినా ఒకప్పుడు వీళ్ళలాగే ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికితే, ప్రూవ్ చేసుకుందామని, టాలెంట్ చూపిద్దామని ఛాన్సులు దొరికితే బాగుండని ట్రై చేసిన వాళ్ళే కదా. వీళ్ళ ఎదుగుదల చూసిన కూడా కొందరు ఇన్స్పైర్ అయ్యి వస్తారు. నేను ఇందాక చెప్పినట్టుగా అలాంటి వాళ్లకు వీళ్ళు గతం మర్చిపోయి మేము తోపులం, మేము జడ్జిలం అనే అంత గర్వంతో, అంత ఘోరంగా ఒక్కొక్కరి విషయంలో ఇన్సల్ట్ చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడైనా అక్షయ్ రాజ్ అని ఒక ఆయన వచ్చాడు, రోస్ట్ చేయమంటే చెప్పాడు, మొదలు పెట్టగానే వీళ్ళు హర్ట్ అయిపోయి, ఫీల్ అయిపోయి, మొహాలేమో ఫిల్మెంట్స్ లాగా రాలిపోయిన బల్బుల్లాగా అయిపోతూ ఉంటే ఎట్లా? సో అక్కడ ఏం జరుగుతూ ఉంది, ఆ జడ్జెస్ ముందు ఫీల్ అయిపోయి, కానీ ఫీల్ అవ్వనట్టుగా, హర్ట్ అవ్వనట్టుగా, మరి రోస్టింగ్ చేయమంటే ఏం చేస్తాడు? నేను రోస్టింగ్ చేయకపోతే మీకు ఎలివేషన్ ఇస్తాడు, పొగుడుతాడు, ఆకాశానికి ఎత్తుతాడా? మొదలు పెట్టగానే ఫీల్ అయిపోయి, అందుకే ఛాన్సులు ఇవ్వలే, బాగా హర్ట్ అయిపోయి. నవదీప్ కూడా బాగా ఫీల్ అయిపోయాడు, ఆ బిందుమాధవి హర్ట్ అయిపోయింది. పైగా మనల్ని బయటికి పోయాక తిట్టుకుంటాడు, రోస్టింగ్ చేస్తాడంట. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఆ కుర్రాడు నిజంగా నేను బయటకు వచ్చాక కూడా చూసి ఆయన వీడియోస్ కొన్ని పైగా యూట్యూబ్ ఛానల్ కొన్నింటికి ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా చూస్తే బ్రహ్మాండంగా రోస్టింగ్ చేస్తున్నాడు, చక్కగా చేస్తున్నాడు. బయట కొన్ని వీడియోలు పొలిటికల్ కావచ్చు, ఒక ఇష్యూ మీద చాలా బాగా చేస్తున్నాడు. ఊరికే ఫాలోవర్స్ వచ్చారు కదండి, 3,60,000 అందరు ఫాలోవర్స్ వచ్చారని చెప్పినట్టుగా వాళ్ళందరూ ఊరికే వచ్చారు కదా. ఆయనలో ఏదో టాలెంట్ ఉండబట్టే కదా. అటు నేను స్టార్టింగ్లో చెప్పినట్టుకు స్టేజ్ ఫీరో, కెమెరా ఫోబియా, లేకపోతే ఎదురుగా సెలబ్రిటీస్ ఉన్నారో నెర్వస్ కావచ్చు, ఏదో ఒక రకం కావచ్చు, కొంత టైం అని ఇచ్చారా, సర్లే ఈ నెక్స్ట్ కంటెస్టెంట్ ఆడిషన్ చేస్తే మీరు అక్కడ కూర్చొని ప్రిపేర్ కండి, మీకు నచ్చిన టాపిక్ ఎంచుకోండి అని బాగుండేది. నువ్వు టాలెంట్ లేదు, నువ్వు వేస్ట్ అవ్వాయి, నువ్వు అన్ఫిట్, నువ్వు పనికిరావని ఫుట్బాల్ ఆడేయడం ఏంటి ఒక కంటెస్టెంట్ని. రన్నింగ్ రాజు అట్లాగే, ఆయన డైలాగులు పర్ఫార్మెన్స్ మీకు నచ్చలేదు, ఏదో ఆయనకి తోచిన దాంట్లో ఆయన నాలెడ్జ్ ప్రకారం రాసుకొచ్చాడు. ఓకే, నువ్వు చాలా పూర్ పర్ఫార్మెన్స్, ఎంతకంటే బెటర్ ఉండాలి కదా, ఎక్కడ ఉండాలి, ఇంకా డెవలప్ అవ్వాలి, బాగా ప్రిపేర్గా ఒక 10 వెర్షన్లు రాసుకో, ఆ 10 బెస్ట్ చూసుకో, అట్లా పోనీ ఏదో చెప్పు, ఒక సలహా ఇవ్వచ్చు కదా. మీరు చాలా స్కిట్లు, చాలా సీన్స్ చేసిన వాళ్ళు కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి, ఇంకా డెవలప్ కావాలి ఈ యాంగిల్లో అని చెప్పి పంపించుంటే బాగుంటుంది. సరే నీ ప్రయత్నం నువ్వు చేసావు, కానీ నీకంటే ఎక్కువ పర్ఫార్మెన్స్తో మెరిట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, లేదా నువ్వు రైతు కేటగిరీలో వచ్చావు, ఇంకొకరిని రైతు కేటగిరీలో సెలెక్ట్ చేసాం, సారీ అని చెప్పేసి పంపిస్తే ఆయన కూడా సంతోషపడతాడు కదా. పోలేరు భయ్ చాలా ఫ్రెండ్లీగా చూసుకున్నారు, నన్ను బ్రహ్మాండంగా చేశారని. కానీ అట్లా కాకుండా చెంప పగలగొడతా, ఇవన్నీ కూడా కొద్దిగా జనాలు చూసేది ఏంటంటే, వాళ్ళు ఏంటి ఇక్కడికి ఆ షోకి నెక్స్ట్ టైం అప్లై చేయాలని సరే చాలామంది భయపడతారు. అవసరమా మనకి? అవసరమా? కొన్ని కోట్ల మంది చూసే షోలు ఎట్లా వెళ్తావు, అవమానించుకోవడమా అని ఫీల్ అవుతారు. నేను చెప్పినట్టుగా బేబ్ జాన్ విషయంలో కూడా వీక్లీగా వెళ్ళు, సర్లే బాయ్ ఎందుకంతా. అందుకే ఆ అమ్మాయి కూడా నేను ఐ హేట్ జడ్జెస్ ఏదో సంథింగ్ మాట అనుకుని వెళ్ళిపోయింది కదా. సో చూసే ప్రతి వాళ్ళు అయ్యో పాపం అంతలా ఆ బాధ పెట్టాలా, అవమానించాలా అన్నట్లు చేయకూడదు. ఓవరాల్గా షోనే తిడతా ఉన్నారు ఇప్పుడు. పైగా నవదీప్ను అప్పుడప్పుడుగానే మిగిలిన ఇద్దరు బిందు అండ్ అభిజిత్ ఎప్పుడు ఏదో ఫ్రస్ట్రేషన్లోనే ఉన్నట్టు ఉన్నారు. మరి ఎందుకు ఈ నలుగురికి మాకు పెళ్లి కాలేదు కాబట్టి అని ఒక క్లబ్ అనుకుంటున్నారు, కానీ నిజంగా పెళ్లి కానీ ఫ్రస్ట్రేషన్ ఏమో మరి. నెక్స్ట్ సీజన్కైనా సరే ఒక పెళ్ళైనా శివాజీనో లేకపోతే ఇంకెవరినో ఈ గత సీజన్లో వచ్చి మ్యారీడ్ అయిన 2-3 జడ్జెస్ని పెట్టుంటే బాగుండేదేమో, ఆలోచించేవారేమో.
పైగా బిందు మాధవ్ అన్నీ బాగుంటాయి, 90% ఆవిడ సెలక్షన్ కావచ్చు, ప్రాసెస్ అంతా బాగుంటుంది. కానీ ఒక అమ్మాయి అబ్బాయి అని వచ్చేటప్పుడు మాత్రం ఆ ఉమెన్ అనే కార్డు వస్తే చాలు మొత్తం సిచ్యువేషన్ అంతా టక్కని చేంజ్ అయిపోద్ది. ఆ అమ్మాయికి ఫుల్ సపోర్ట్ చేసేయాలి, చేసేస్తే ఆ యాంగిల్ అక్కడ ఉండే సిచ్యువేషన్ ఈమె ఫుల్ ఖుషి, మొత్తం అదొక్కటి మార్చుకుంటే బాగుంటుంది. దాంతో ఏమవుతుందంటే బిందు మాధవ్ మిగతా అన్ని విషయాల్లో ఒక ఫైటర్ కావచ్చు, ఒక ఇన్స్పిరేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఆ ఒక్క విషయంలో బ్యాలెన్స్ ఉండదు. అది ఇక్కడ ఆ షోకి జడ్జెస్గా సెలెక్ట్ చేసేటప్పుడు మైనస్ అవుతుంది, కొద్దిగా ఫెమినిజం బాగా ఎక్కువైపోవడంతో. వచ్చే సీజన్కైనా సరే ఈ నలుగురు మారాలి, లేదా ఈ నలుగురిని మార్చాలి. మీరేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి, మీ అభిప్రాయాన్ని తెలియజేస్తే. ఆ వీడియోకి ఎంతవరకు లైక్ చెబుతా లైక్ చేయండి. ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం జర్నలిస్ట్ సజెషన్ న్యూస్ బల్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.